దేవుని ప్రియమైన బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాను. అలాగే ఈ మంచి సమయాన్ని దయచేసిన దేవాది దేవునికి కూడా నా హృదయపూర్వకమైన లెక్కలేనని వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సమయంలో ఎవరి మాట వినాలి అనే అంశం మీద మరి 2 భాగాలు మనం ఆలకించాం. ఈ 3వ భాగంలో మరికొన్ని మాటలు మనం ధ్యానం చేయబోతున్నాం. ఆదాము జీవితంలో, అవ్వమ్మ జీవితంలో, అలాగే యోబు జీవితంలో, అలాగే ఒక ధనవంతుడి జీవితంలో వారు ఎవరి మాట విని ఏ విధమైన నష్టాలు తెచ్చుకున్నారు, అలాగే దేవుని మాట విని మరి యోబు కానీ లేక బుద్ధిమంతుడు కానీ ఏ విధమైన ఆశీర్వాదాలు తెచ్చుకున్నారో ఆ యొక్క అనేక విషయాలు మనం ధ్యానం చేశాం. ఈ 3వ భాగంలో మరికొన్ని విషయాలు మనం చూడబోతున్నాం. దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకొని వాక్యంలోకి మనం వెళదాం. కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఉన్నతుడా, మహోన్నతుడా, ఈ మంచి అమూల్యమైన సమయం దయచేసినందుకు వందనాలు. నాయన, టీవీ ద్వారా ఈ వాక్యం ఎంతమంది ఆలకిస్తున్నారో వారందరినీ దీవించండి, బలపరచండి, వినే చెవులు, గ్రహించే హృదయాలు దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఎవరి మాట వినాలి అనే అంశం మీద వాక్యం మనం ధ్యానం చేస్తున్నాం. చాలాసార్లు మన జీవితంలో మరి 2 పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. ఒక ప్రక్క ఒకరు ఒకటి చెప్తూ ఉంటారు, ఒక ప్రక్కన దేవుడు చెప్తూ ఉంటాడు. ఒక ప్రక్కన మనుషులు చెప్పే మాటలు, ఒక ప్రక్కన దేవుడు చెప్పే మాట ఏంటి. ఒక ప్రక్కన డబ్బును గురించిన కొన్ని మరి విషయాలు ఉంటాయి, ఒక ప్రక్కన దేవుడు చెప్పే మాట ఏమిటి. ఒక ప్రక్కన ఇంటిలో వాళ్ళు చెప్తూ ఉంటారు, ఒక ప్రక్కన దేవుడు చెప్తూ ఉంటాడు. అసలు ఎవరి మాట వినాలి? దేనికి మనం లోబడాలి? ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? ఏదైనా ఒక నిర్ణయం చేయవలసి వచ్చినప్పుడు దేని బిడ్డలారా, మనం తీసుకునే నిర్ణయం చాలా విలువైనది. ఒక డ్రైవరు తన చేతిలో స్టీరింగ్ ఉంటుంది. ఆ స్టీరింగు ఎడమకు తిప్పచ్చు, కుడికి తిప్పచ్చు. అలాగని తిప్పే అవకాశం ఉందని, స్టీరింగ్ తిరుగుతుందని తన ఇష్టానుసారంగా తిప్పితే కుదరదు. ఆ యొక్క ప్రయాణం క్షేమంగా వెళ్ళాలి అంటే, ముందుకి క్షేమంగా వెళ్ళాలి అంటే దేని బిడ్డలారా, ఒకవేళ ఎడమకు అవసరమైతే ఎడమకు, మరి కుడికి అవసరమైతే కుడికి తిప్పాలి. లేక ఎటు తిప్పినా ప్రమాదం అనుకుంటే నిదానంగా వెళ్ళాలి అంటే నిదానంగానే పట్టుకొని ఉండాలి. దేని బిడ్డలారా, ఒక డ్రైవర్ చేతిలో ఏ విధముగా తన యొక్క వాహనం, జీవితం, ప్రయాణం ఉందో అలాగే ప్రతి మనిషి జీవితం మరి నీవు రాబోయే రోజులో నువ్వు మేలు చూడాలి అంటే, క్షేమం చూడాలి అంటే, నీవు గొప్ప ఉన్నతమైన ఒక దీవెన, రక్షణ అనుభవించాలి అంటే ఈరోజు నీవు చేసుకునే తీర్మానం, నిర్ణయాన్ని బట్టే నీవు ఏ మాటలకు లోపడతావో, ఏ మాటలు వింటావో, ఏ మాటల వైపు నీ యొక్క జీవితాన్ని లోపడతావో, ఏ మాటలకు నీ జీవితాన్ని అప్పగించుకుంటావో దానిని బట్టే నీ ముందున్న రోజులు ఆధారపడి ఉంటాయి. ఓ నా ప్రియమైన సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో ఇప్పటి వరకు ఒకవేళ మరి తప్పుడు నిర్ణయాలు చేసి, తప్పుడు ఆలోచనలు చేసి, మరి దేవుని చిత్తానికి విరోధమైన వాటిని నువ్వు ప్రేమించి ఇష్టపడి వాటి మీద ఆనుకొని వాటి వైపు నీ మనసు మళ్ళినట్లయితే ఈరోజు వరకు చాలా దుష్పరిణామాలు, మరి చాలా భయంకరమైన రోజులు అనుభవించావేమో. కానీ ఇది అనుకూలమైన సమయం. ఎప్పుడైతే నువ్వు యేసు మాట వింటావో, యేసయ్య చెప్పిన మాటల ప్రకారం జీవించేవాడు బండ మీద కట్టుకున్న తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుడిని పోలి ఉంటాడని ప్రభు చెప్పారు. కనుక ఒక బుద్ధిమంతుడిగా, బుద్ధిమంతురాలిగా నీ జీవితాన్ని కట్టుకోవాలన్నా, నీ కాపురాన్ని కట్టుకోవాలన్నా, నీ యొక్క మరి కుటుంబంలో ఎవరి జీవితాన్ని కట్టాలన్నా దేని బిడ్డలారా, మొదటి ప్రాధాన్యత దేవునికి ఇచ్చేదిగా ఉండాలి. అంతేకాదు, ఎందుకు దేవునికి ఇవ్వాలి అంటే మరి దేవుని మాటే మరి శ్రేష్టమైనది, దేవుని మాట ఉత్తమమైనది, దేవుని మాట మనకు జ్ఞానం ఇచ్చేది, దేవుని మాట మనకు మేలు చేసేది, దేవుని మాట మన ప్రయాణాన్ని క్షేమకరంగా ముందుకు నడిపించేది. దేవుని మాట తప్పి ఈ లోకంలో సాతాను మరి ఒక ప్రక్కన మనను శోధిస్తూ ఉంటాడు. సాతాను మాటలు విన్నట్లయితే నీ జీవితం అల్లకల్లోలమైపోతూ ఉంటుంది. మనం మొదటి భాగంలో ఆలకించాం. సాతాను మాట వినుట ద్వారా దేని బిడ్డలారా, ఆదాము అవ్వ జీవితాలు అల్లకల్లోలమైపోయి ఏదేని తోటలోంచి గెంటి వేయబడ్డారు, దేవునితో సహవాసం కోల్పోయారు, సిగ్గు తెచ్చుకున్నారు, మంచి చెడ్డలు మరి ఆ యొక్క పనికిరాని తెలివితేటల వారికి వచ్చేసినాయి. దేని బిడ్డలారా, మరి దేవునిని తండ్రి అనే ఆ గొప్ప ఉన్నతమైన పిలుపుకు, అర్హతకు వారు మరి నోచుకోలేకుండా కోల్పోయారు. ఏదేని తోటలో ఉండే జీవవృక్షాన్ని కానీ దేని బిడ్డలారా, దేవుడు ఉంచిన ఆ మంచి ఆహార, మంచి పదార్థాలు తినకుండా
కోల్పోయారు, గెంటివేయబడ్డారు ప్రయాసతో జీవించడానికి. దీని ద్వారా చెమటూర్చి కష్టపడితేనే కానీ బ్రతకలేని పరిస్థితులకు మరి మానవులు గెంటివేయబడ్డారు. దేని ప్రియబిడ్డలారా, ఈరోజు మనం చేసుకునే తీర్మానాలను బట్టి, మనం తీసుకునే నిర్ణయాలను బట్టి మన జీవితాలు ముందున్న రోజులు ఆధారపడి ఉంటాయి. నిజమే, ఈ లోకంలో ఉన్నప్పుడే నువ్వు పరలోక రాజ్యం వెళ్ళాలన్నా, నిత్య నరకానికి వెళ్ళాలన్నా ఈరోజు నీవు జీవించే జీవితాన్ని బట్టే బైబిల్ చెబుతుంది, నువ్వు ఏమి విత్తుతావో అదే కోస్తావు. నీవు ఈ లోకంలో ఉండగా మరి మంచితనాన్ని, మేలుని, నీతిని, జీవాన్ని విత్తినట్లయితే రేపొద్దున దేవుని రాజ్యంలో ఒక మంచి భోగాన్ని వెళ్ళబోస్తావు. ఒకవేళ అలా కాకుండా నీ ఇష్టానుసారంగా శరీర ఇచ్ఛల చేత, లోక ఆశల చేత మరి సాతాను యొక్క మోసంలో పడిపోయి జీవించినట్లయితే రేపొద్దున భయంకరమైన ఆ ధనవంతుడి జీవితాన్ని మనం చూసాం. సాతాను గాడి కోసం నిత్య నరకం, నిత్య శిక్ష ఏర్పాటు చేయబడి ఉంది. అటువంటి శిక్షే మన కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. ఎందుకు మనం అవకాశం ఇవ్వాలి? ఈరోజు మన చేతిలో ఉన్నప్పుడే మన జీవితాన్ని ఎందుకు సరి చేసుకోకూడదు? ఈ మంచి మాటలకు లోబడి మన హృదయాలు ఎందుకు బాగు చేసుకోకూడదు? దేని ప్రియమైన బిడ్డలారా, సాతాను గాడు నీకు జీవితంలో మరి ఆ యొక్క మంచి మాటలకు లోబడకుండా వాడు చేసే దాడి ఏమిటంటే మొండితనం తీసుకొస్తూ ఉంటాడు. మూర్ఖుడిగా, మూర్ఖురాలుగా మాట్లాడినట్లు చేస్తూ ఉంటాడు. దేని బిడ్డలారా, అటువంటి స్థితికి చోటు ఇవ్వకుండా దేవునికి లోబడదాం. బైబిల్లో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసినట్లయితే అపొస్తలుల కార్యాలు 5వ అధ్యాయం 11వ వచనంలో మరి అననీయ, సప్పేరా అనే ఇద్దరు భార్య భర్త ఉన్నారు. దేని బిడ్డలారా, వారికి దేవుని మీద ఆశ, దేవుడు అంటే ప్రేమే, దేవునికి ఇవ్వాలి, ఏదో చేయాలని ఆశ మంచిదే. ప్రతి ఒక్కరికి దేవుని కోసం ఏది చేయడానికైనా వెనుకాడరు. అది చాలా గొప్ప ఆశ. దేవుని కోసం నువ్వు చేసే ప్రతీదీ కూడా దేవుడు ఒక మాట చెప్పాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్పారు. ఏమిటి ఆ మాట అంటే, నా నామమున గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చినా దానికి ప్రతిఫలం ఇస్తానని వాగ్దానం చేశారు. దేని బిడ్డలారా, ఆయన నామములో ఎవరినైనా చేర్చుకుంటే దానికి తగిన ప్రతిఫలం ఇస్తాన్నారు ప్రభు. నువ్వు ఒక వస్త్రం ఎవరికైనా ఆయన నామములు ఇచ్చావంటే వస్త్రాలు లేని వారికి దానికి తగిన ప్రతిఫలం ప్రభు ఇస్తానని వాగ్దానం చేశారు. ఒక పూట భోజనం పెట్టావంటే దానికి తగిన ప్రతిఫలం ఇస్తానని ప్రభు వాగ్దానం చేశారు. ఓ నా సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో దేవుడిచ్చే మెప్పు కోరుకోకుండా, దేవుడిచ్చే మెప్పు ఆశపడకుండా ఈ లోక సంబంధమైన వ్యర్థమైన వాటి కోసం నీ జీవితాన్ని ఎదురు చూస్తున్నావేమో, మనుషుల మెప్పు కోసం ఎదురు చూస్తున్నావేమో. కానీ దేవుడిచ్చే మెప్పు కోసం మనం ఎదురు చూసినట్లయితే ధన్యులం. దేవుడిచ్చే ఘనత కోసం మనం ఎదురు చూసినట్లయితే చాలా ధన్యులం. ఓ నా సహోదరుడా, సహోదరి, ఈ యొక్క సమయంలో మరి ఈ అననీయ సప్పేరాలకు మరి ఆశ అంటే పుట్టింది, దేవునికి ఇవ్వాలని బుద్ధి అంటే పుట్టింది. కానీ వారు అనుకున్నారు, వారికి చాలా పొలం ఉంది, ఒక పొలాన్ని అమ్మి మరి ఆ యొక్క వచ్చిన ధనాన్ని దేవునికి ఇవ్వాలనుకున్నారు. దేని బిడ్డలారా, అనుకున్నట్టే వారు అమ్మారు. దేవునికి ఇద్దాం అనుకునేటప్పటికీ ఆ ధనం చేతికి వచ్చిన తర్వాత వారిలో ఒక ఆశ పుట్టింది. ఇంత ధనము దేవునికి ఇవ్వకూడదు, ఇవ్వక్కర్లేదు, ఇవ్వద్దు అనే ఆశ పుట్టింది. పుట్టడం ద్వారా దేని బిడ్డలారా, ఎప్పుడైతే ఇంత ధనాన్ని ఇవ్వాలనే ఆశ మరి వారికి ఎప్పుడైతే లేదో, దేని బిడ్డలారా, ఆ యొక్క ధనాన్ని వారి ముందు ఏదైతే దేవుని సన్నిధిలో వాగ్దానం చేసుకున్నారో, ఏదైతే కమిట్మెంట్ అయ్యారో, ఏదైతే ప్రమాణం చేసుకున్నారో దానికి తగినట్టు ఇవ్వకుండా ఏం చేశారంటే ఇద్దరు భార్య భర్త కలిసి మరి ఏకమై ఒకరితో ఒకరు ఏకమై ఏం చేశారు అంటే అందులో ఆ యొక్క అమ్మిన వేళలో కొంచెం దాచిపెట్టి కొంచెం మాత్రం దేవుని యొక్క సేవకులైన వారి వద్దకు తీసుకొచ్చి, ఇదిగోయా మేము అన్నట్టు అమ్మాం, ఇచ్చేస్తామని చెప్పారు. అమ్మినప్పుడు ఆ విధంగా చేసినప్పుడు వెంటనే సేవకుడు అడిగాడు, ఏమనంటే మీరు ఇంతకు అమ్మితిరా అని అడిగినప్పుడు వారి ఇద్దరు కూడా ఏకీపించేమన్నారు అంటే ఒకరి తర్వాత ఒకరు వచ్చి మేము ఇంతకే అమ్మామన్నారు. కానీ జరిగింది ఏమిటంటే అంతకు అమ్మలేదు, అంతకంటే ఎక్కువకి అమ్మారు. దేని బిడ్డారా, అది ఎవరి పొలం? దేవుడు వారికి ఇచ్చిన పొలమే, వారిదే. అది అననీయ సప్పేరాలదే. వారు దేవునికి ఇద్దాం అనుకున్నారు కాబట్టి దేవునికి ఇవ్వాలి. దేవునికి సగమే ఇద్దాం అనుకుంటే సగమే ఇవ్వాలి, లేక 50% ఇద్దాం అనుకుంటే 50% ఇయ్యి. దేని బిడ్డలారా, ఇస్తానని ఇవ్వకపోవడం, లేకపోతే చేస్తానని చేయకపోవడం, లేకపోతే ఎంత ఇస్తానని ఎంత ఇవ్వడం, ఈ విధంగా ఈ మార్పులు ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో అది సాతాను చేసే దాడి అనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవునికి నీ హృదయాన్ని ఇవ్వకుండా అడ్డుపడేది సాతానుగాడే. దేవునికి నీ సమయాన్ని ఇవ్వకుండా అడ్డుపడేది సాతానుగాడే. దేవునికి నీ దేహాన్ని ఇవ్వకుండా అడ్డుపడేది సాతానుగాడే. నువ్వు ఎప్పుడైతే దేవునికి ఇవ్వవో
దేవుని బిడ్డారా, నీ దేహాన్ని దేవునికి ఇవ్వకపోతే నీ దేహాన్ని దొంగల గుహగా మార్చేస్తాడు సాతానుగాడు. నీ సమయాన్ని దేవునికి ఇవ్వకపోతే నీ సమయం అంతా వ్యర్థంగా, నీ జీవితాయుష్కాలం అంతా వ్యర్థంగా గడిపేస్తాడు సాతానుగాడు. నీ యొక్క శక్తిని దేవునికి ఇవ్వకపోతే నీ శక్తి అంతా వ్యర్థమైన పనులకు ఖర్చు పెట్టేస్తాడు వాడు. నీ కలిగిన నీ కష్టార్జితమో, నీ పితరులు ఇచ్చిందో, నీ కలిగిన ధనం దేవుని కోసం ఖర్చు పెట్టకపోతే అదంతా కూడా వ్యర్థముగా ఏ మాత్రము నీకు అనుభవించకుండా వ్యర్థముగా సాతానుగాడు దాన్ని ఖర్చు పెడుతూ ఉంటాడు. ఈరోజు ఎంతోమంది దేని ప్రియమైన బిడ్డారా, ఎంతోమంది వ్యర్థముగా ఎన్నో సంవత్సరాల నుంచి దాచుకొని కష్టపడి పోగు చేసింది వ్యర్థముగా వ్యర్థపరుచుకుంటున్న వాళ్ళు ఎంతమంది దేని బిడ్డారా. మనము అనేక సార్లు ఆత్మనేత్రాలతో గ్రహించక, చూడక, హృదయం తెరవబడక దేని బిడ్డారా మనం చేసేదే కరెక్ట్ అనుకుంటామే. కానీ ఎన్ని విధాలుగా మనం దేవునికి ఇవ్వాల్సింది ఇవ్వక ఎన్ని విధాలుగా నష్టపోతున్నామో, ఎన్ని విధాలుగా శాపాలు పొందుకుంటున్నామో. నిజమే, మనం కలిగినదంతా దేవుడిచ్చిందే. దేని బిడ్డారా, ఒక్కసారి ఆలోచన చేయండి. ఈ లోకానికి మనం వచ్చేటప్పుడు పొలం తేలేదు, ఈ లోకానికి వచ్చేటప్పుడు స్థానం తేలేదు, ఈ లోకానికి వచ్చేటప్పుడు డబ్బు తేలేదు, ఈ లోకానికి వచ్చేటప్పుడు బంగారం తేలేదు, ఈ లోకానికి వచ్చేటప్పుడు వెండి తేలేదు, ఈ లోకానికి వచ్చేటప్పుడు ఎవరిని మనం తీసుకురాలేదు, ఈ లోకానికి వచ్చేటప్పుడు దేని బిడ్డారా ఏ వస్తువును మనం తీసుకురాలేదు, ఏ చదువు, ఏ ఉద్యోగం, ఏ డబ్బు ఏమీ తీసుకురాలేదు. అలాగే ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు మనం డబ్బు పట్టుకెళ్ళాం, ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు స్థలాలు పట్టుకెళ్ళాం, ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు పొలాలు పట్టుకెళ్ళాం, ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు బంగారం పట్టుకెళ్ళాం, ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు వెండి పట్టుకెళ్ళాం, ఈ లోకం నుంచి వెళ్ళేటప్పుడు ఎవరు మనతో రారు. దేని బిడ్డారా, బైబిల్ అడుగుతుంది నేను ఈరోజు నీవు మోసపోతున్నావేమో, దేవునికి నీ సమయం ఇవ్వడానికి సమయం లేదంటున్నావు అంటే సాతానుగాడు నిన్ను మోసపరుస్తున్నాడు. దేవునికి ఇవ్వవలసిన వచ్చినప్పుడు నీ దగ్గర ఏమీ లేదు అంటున్నావు అంటే ఏదో ఒక విషయంలో నిన్ను సాతానుగాడు మోసపరుస్తున్నాడు. ఓ నా సహోదరుడా, సహోదరి, ఈ లోకంలో మనం నేర్చుకోవాల్సిన ఒక సత్యం, ఆయన తన ప్రాణం ఇచ్చాడు మన కోసం. సిలువ మీద యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం తన ప్రాణమే ఇచ్చాడు. ఆయన తన రక్తమంతా చెందించాడు. ఏమి నువ్వు తిరిగి ఇవ్వగలవు? ఏమి ఇచ్చి ఆయన రుణమును తీర్చగలవు? అగ్ని గుండం నుంచి నిన్ను తప్పించిన దేవుడు, నీ ఆత్మను రక్షించిన దేవుడు, ఉచితముగా నిన్ను పరిశుద్ధుడిగా, పరిశుద్ధురాలిగా, ఉచితముగా నిన్ను నీతిమంతుడిగా, నీతిమంతురాలిగా మార్చిన దేవునికి ఏమి ఇచ్చి నీవు రుణం తీర్చగలవు? ఈ జీవితాన్ని సృష్టించి ఈ భూలోకంలో ఎంతకాలం జీవించడానికి ఈ జీవితాన్ని ప్రసాదించిన ఆ యొక్క దేవాది దేవునికి నువ్వు ఏమి ఇచ్చాను రుణం తీర్చగలవు? దేని బిడ్డారా, ఒక కుటుంబం ఇచ్చి, నీకు బిడ్డలనిచ్చి, భార్యనిచ్చి, భర్తనిచ్చి, ఇల్లు ఇచ్చి, ఉద్యోగం ఇచ్చి, లేక ఒక వ్యాపారం ఇచ్చి అన్నీ ఇచ్చిన దేవాది దేవునికి నీకు గాలిచ్చి, నీరిచ్చి, ఆహారం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఆయుష్నిచ్చి అన్నీ ఇస్తే నువ్వు ఏమి ఇచ్చాను రుణం తీర్చగలవు? ఏమి నీ నుంచి ఆయన కోరుతున్నాడు? దేని బిడ్డారా, మనము కలిగిన దానిలో దేని బిడ్డారా మనమిచ్చేది దేవుడు తినడు, మనమిచ్చేది దేవుడేమీ అనుభవించడు. ఆయనకు అక్కర్లేదు, ఆయనకి ఏ కొదువ లేదు. నీకే అన్నీ ఇవ్వగలడు ఆయన. అన్నీ నీకోసమే సృష్టించి ఇచ్చాడు ఆయన. అన్నీ నీకోసమే సృష్టించి నీ చేతిలో పెట్టాడు ఆయన. నువ్వు ఆయనకి ఏమీ ఇవ్వలేవు. ఇచ్చినా ఆయన అంగీకరించే దేవుడు కాదు. కానీ ఆయన నామములో ఆయన చిత్తం జరగడానికి, ఆయన రాజ్యం కట్టబడడానికి, ఈ సువార్త మరికొద్ది మందికి వినబడడానికి దేని బిడ్డారా ఆయన పని చేస్తున్నా ఆయన సేవకుని చేతులు పెడతా ఉంటాం. వారి ద్వారా ఆ పని జరుగుతూ ఉంటుంది. కనుక దేని బిడ్డారా నువ్వు దేవునికి ఏమిస్తున్నావు? ఈరోజు ఒకసారి మనం ప్రశ్నించుకోవాలి. నిజమే, అన్నీ అయిపోయిన తర్వాత దేవుని యొద్దకు వస్తాం. కానీ అన్నీ ఉన్నప్పుడు, అన్నీ బాగున్నప్పుడు, అన్నీ మన చేతిలో ఉన్నప్పుడు దేవుడు అంటే ఏమాత్రం మనం దగ్గరికి రానివ్వం. దేవుని ఊసు కానీ, జాస కానీ, పాట కానీ, మాట కానీ, ఏ వార్త మన చెవిని చేరనివ్వం. దేని ప్రియమైన బిడ్డలారా, మానవుడు ఏ విధంగా తయారయ్యాడంటే మూర్ఖుడుగా తయారయ్యాడు. అన్నీ పోయిన తర్వాత ఆరోగ్యం కోసమో, అప్పులు పాలైపోయిన తర్వాత అప్పులు తీరడం కోసమో, లేకపోతే అందరు విడిచిపెట్టిన తర్వాత స్నేహం కోసమో ఈ విధంగా వస్తున్నాం. మంచిదే. కానీ దేని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది బహుధనవంతులైన వారికి దేవుడు అక్కర్లేదు, జ్ఞానవంతులైన వారికి దేవుడు అక్కర్లేదు, అందరూ అన్నీ ఉన్న వారికి దేవుడు అక్కర్లేదు. ఈరోజు దేవుడు మనల్ని అడుగుతున్నాడు, దేని బిడ్డలారా నువ్వు ఏమిచ్చి ఆయన రుణం తీర్చగలవు? ఈ లోకంలో నేడు అనబడే సమయం ఉన్నప్పుడు బైబిల్ చెప్తుంది, నేడే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. నిన్న మళ్ళీ రాదు, రేపు మనది కాదు. నేడు అనబడే సమయం ఉన్నప్పుడే ఈ సత్యాన్ని నువ్వు తెలుసుకో. సత్యవంతుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు నీ జీవితాన్ని సమర్పించు.
సత్యం నిన్ను విడుదల చేస్తుంది. ప్రతి పాపం నుంచి, ప్రతి విధమైన అపవిత్రత నుంచి, ప్రతి విధమైన బంధకాల నుంచి సత్యవంతుడైన ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను విడుదల చేస్తారు. నెమ్మది కలిగి నీ బ్రతుకు దినములన్నీ కూడా సంతోషము కలిగి, నెమ్మది కలిగి నీ బ్రతుకుని వెళ్ళబుచ్చగలుగుతావు. ఓ నా సహోదరుడా, ఓ నా సహోదరి, ఇంతకాలము కూడా నిజమే ధనమే శాశ్వతం అనుకొని, ధనమే స్థిరం అనుకొని, ధనమే జీవితం అనుకొని బ్రతికావేమో. ధనము శాశ్వతము కాదు. ధనం అనే మోసంలో పడి భార్యను పోగొట్టుకున్నవారు, ధన మోసంలో పడి భర్తను పోగొట్టుకున్నవారు, ధన మోసంలో పడి పిల్లలను పోగొట్టుకున్నవారు, ధనం కోసం పరుగులు పెట్టి తల్లిదండ్రులను పోగొట్టుకున్నవారు, రక్త సంబంధాలను పోగొట్టుకున్నవారు, వారి ప్రాణాలు పోగొట్టుకున్నవారు, వారి ఆత్మలు పోగొట్టుకున్నవారు ఎంతోమంది ఉన్నారు. నీవు ఆ గుంపులో ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు. దేవుని బిడ్డారా, ధనం అనేది ఒక మోసం. ధనాన్ని నీవు దేవునిని రెండింటిని నువ్వు అనుసరించలేవు. దేవుని ప్రియ బిడ్డారా, ధనమైనా ఉండాలి, దేవుడైనా కావాలి. దేవుడు నీకు కావాలి అనుకున్నప్పుడు నీకు కావాల్సింది దేవుడు ఇస్తాడు. కానీ నాకు దేవుడు అక్కర్లేదు, డబ్బు ఉంటే చాలు, నేను డబ్బు సంపాదిస్తే చాలు, ఆ డబ్బు నేను డబ్బును వెంబడిస్తే చాలు, డబ్బే నా జీవితం, డబ్బే నా లోకం అనుకుని బ్రతికినట్లయితే నువ్వు మోసపోతున్నావు దేని ప్రియమైన బిడ్డ. నిజమే, ఈ లోకంలో అందరూ నన్ను విడిచిన యేసు నన్ను విడవలేదు. నిజమే దేని ప్రియ బిడ్డారా, చిల్లి గవ్వ లేని సమయంలో కూడా యేసు నన్ను పోషించారు. అందరూ విడిచిన సమయంలో యేసు నన్ను పోషించారు. నిజమే, అన్ని ద్వారాలు, అన్ని మార్గాలు మూసుకుపోయిన పరిస్థితిలో యేసు నన్ను పోషించారు. దేవుడు నిన్ను విడిచిపెట్టాడయ్యా. అందరూ విడిచిపెట్టినా యేసు నిన్ను విడిచిపెట్టాడు. అందరు నిన్ను ఒంటరి చేసినా యేసు నిన్ను విడిచిపెట్టాడు. అన్ని మార్గాలు మూసుకుపోయినా యేసు నిన్ను విడిచిపెట్టాడు. ఆయన విడువని ఎడబాయిన దేవుడు. ఆయన మనలో ఎల్లప్పుడూ ఉండడానికి వచ్చిన దేవుడు. ఆయన అందువల్లే ఇమ్మానుయేలుగా ఆయన పేరు పిలువబడుతుంది. ఇమ్మానుయేలు. నీ బ్రతుకు దినములని కూడా దీని బిడ్డారా, ఈ లోకాన్ని విడిచిపెట్టే చివరి శ్వాస వరకే కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత కూడా తన యొక్క నిత్య మహిమలో చేర్చుకొని మనలను తనతో ఉంచుకునే దేవుడు. ఓ నా సహోదరుడా, దొంగ సిలువ మీద మరి ఆ యొక్క ప్రభువా నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నప్పుడు ప్రభు ఏమన్నారు తెలుసా? నీవు నేడే నాతో పరదేశంలో ఉంటావు. నిజమే, ఆయనతో మనలను ఉంచుకునే దేవుడు ఆయన. ఈ లోకం విడిచిపెట్టిన తర్వాత ఎక్కడికి వెళతామనే నిరీక్షణ లేదు. డబ్బు నిన్ను పరలోక రాజ్యం చేర్చలేదు. దేని బిడ్డ అననీయ సప్పెరలు అనుకున్నారు పరలోక రాజ్యం ఉంటే తర్వాత, దేవుడు ఉంటే తర్వాత ఈ డబ్బు మాత్రం మాకు అవసరం, ఇంత డబ్బు దేవునికి ఇవ్వలేమని ఏం చేశారంటే వారు అనుకున్న మాటను నిలబెట్టుకోలేక వారు ఒక మాట దేవుడికి ఇచ్చారు. ఆ యొక్క డబ్బు చేతికి వచ్చేటప్పటికి వారు మాట మార్చి కొంచెం దాచిపెట్టి ఏం చేశారు అంటే కొంచెమే తీసుకొచ్చి యొక్క శిష్యుల పాదాల చెంత పెట్టినప్పుడు, ఆ శిష్యుడి ద్వారా దేవుడు అడిగినప్పుడు దేని బిడ్డారా వారు అబద్ధం ఆడారు. మనం ఏదైనా సేవకులతో అబద్ధం ఆడినప్పుడు దేవునితో అబద్ధం ఆడుతున్న విషయాన్ని మర్చిపోకూడదు. సేవకుల ద్వారా దేవుడు ఏదైనా మాట్లాడుతున్నప్పుడు దేవుడే నీతో మాట్లాడుతున్నాడనే సత్యాన్ని మర్చిపోవద్దు. ఓ నా సహోదరుడా, నీవు ప్రార్థన చేస్తున్నప్పుడు నీవు దేవునికి ప్రార్థిస్తున్నావని దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తున్నాడనే విషయాన్ని మర్చిపోవద్దు. దేవుడు ఎంత మంచి దేవుడు అంటే దేని బిడ్డారా, మన ప్రార్థనలు ఆలకించే దేవుడు. మనం ఆయనకి ఇష్టలుగా బ్రతికినప్పుడు, మనకిష్టమైనది ఏంటో అడిగినప్పుడు అది మనకు దయచేసే దేవుడు ఆయన. దేని బిడ్డారా, ఎప్పుడైతే శిష్యుల పాదాల చెంత వారు కలిగిన తీసుకొచ్చి వారు పెట్టారో, అంతేకాదు వారు అబద్ధం ఆడారో, దేవుని దగ్గర చేసుకున్న తీర్మానాన్ని వారు మరి మర్చిపోయి సాతాను యొక్క శోధనలో పడిపోయారో, పరిశుద్ధాత్మని శోధించడానికి ప్రయత్నం చేశారో వారు ప్రాణం మీద తెచ్చుకున్నారు. ఈరోజు దేని బిడ్డారా ఒక్క ప్రశ్న మనం వేసుకోవాలి. ధనాన్ని సేవిస్తున్నామా, దేవునిని సేవిస్తున్నామా? నిజమే దేని బిడ్డారా, ధనాన్ని సేవించి నాశనం అయిపోతున్న జనాలు మనం చూస్తున్నాం. దేవుణ్ణి ప్రేమించి గొప్పవారు అవుతున్న జనాల్ని మనం చూస్తున్నాం. ఏది క్షేమము? దేని బిడ్డారా, ధనం అంట పరిగెడితే ధనం నేను గమ్యం చేర్చలేదు, ధనం నీ కన్నీరు తుడవలేదు, ధనం అన్నిటికీ జవాబు కాదు, ధనం అన్ని పనులు చేయలేదు. దేని ప్రియమైన బిడ్డారా, ధనము చేయలేని పని యేసు చేయగలరు. అధికారం చేయలేని పని యేసు చేయగలరు. మనుషులు చేయలేని పని యేసు చేయగలరు. నిజమే, నీ సంకటములు అన్నిటినీ యేసు కుదర్చగలడు. ఈ యొక్క సమయంలో ఒకసారి మనం ప్రశ్నించుకుందాం. దేని బిడ్డారా, మత్తయి సువార్తలో మరొక విషయాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయం మరి 28వ వచనం నుంచి మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువు ఒక మాట చెబుతున్నారు. దేహాన్ని చంపే వారికి భయపడకుడు కానీ ఆత్మను దేహాన్ని కూడా నరకంలో నశింప చేయగలిగిన వానికి మిక్కిలి భయపడండి అని ప్రభు చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు మాట వినాలి? ఓ ప్రక్కన ఒక గుంపు ఉంది. ఎవరు అంటే మరి దేవునికి విరోధమైన గుంపు,
దేవుని యొక్క వాక్యానికి, దేవుని సత్యానికి, దేవుని సువార్తకు విరోధమైన గుంపు యొక్క గుంపు విరోధంగా పనిచేస్తూ ఉంటుంది. ఎప్పుడు కూడా ఆ గుంపు చెబుతూ ఉంటుంది, యేసు అనగానే నిన్ను చంపేస్తానంటది, యేసు అనగానే నీకు భోజనం పెట్టనంటది, యేసు అనగానే నేను బయటకు గింటేస్తానంటది, యేసు అనగానే నీకు నాకు సంబంధం లేదంటది, యేసు అనగానే నీ కాపురం ముక్కలైపోద్ది అంటూ ఉంటుంది, యేసు అనగానే నీకు డబ్బు లేదంటది, యేసు అనగానే నీకు ఆరోగ్యం ఉండనివ్వను అంటూ ఉంటుంది. ఇప్పుడు ఎవరి మాట వినాలి? యేసు ఇప్పటి వరకు ఈ యొక్క మరి గుంపు ఏమైతే ఇవ్వదు, ఉండను, ఇవ్వను, చేయను అన్నదో అవన్నీ మన యేసు మనకి ఇవ్వగలరు. ఇప్పుడు యేసు దేని ప్రియమైన బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభు వారు చెబుతున్న మాట, ఆత్మను దేహాన్ని కూడా నరకములో నశింపచేయగలిగిన వారు ఆయన. దేని బిడ్డలారా, ఆత్మకు చావు లేదు, ఆత్మకు ముగింపు లేదు. అగ్ని ఆరదు, పురుగు చావదు అనే ఒక బైబిల్ సత్యం ఉంది. ఒక నిత్య అగ్ని దండన అనేది ఆత్మల కోసం దేవుడు సిద్ధపరిచి ఉంచాడు. ఏ ఆత్మల కోసం? మానవాత్మల కోసం కాదు, దురాత్మల కోసం, దెయ్యాల కోసం, సాతానుగాడి కోసం, వాడి యొక్క అనుచరుల కోసం దేవుడు నిత్య నరకాన్ని ఏర్పాటు చేశాడు. కానీ నువ్వు ఎప్పుడైతే సాతాను వెంబడిస్తావో, సాతాను మాట ఆలకిస్తావో, సాతానికి లోబడతావో, దేని బిడ్డారా వాడికి ఇచ్చే శిక్షే దేవునికి పక్షపాతం లేదు కనుక వాడికి ఇచ్చే శిక్షే నీకు కూడా వేస్తాడు. వాడితో పాటు నిన్ను కూడా నరకానికి పంపిస్తాడు. దేని బిడ్డలారా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిజమే, నీవు ఒకవేళ సాతానికి భయపడి, సాతాను మోసంలో పడి, ఎవరైతే దేహాన్ని చంపే గుంపు ఉన్నారో ఆ గుంపు మాటలకు భయపడి ఆత్మను, దేహాన్ని కూడా నరకంలో నశింపచేసే ఆ యొక్క శక్తిమంతుడికి కానీ నువ్వు భయపడకుండా ఉన్నట్లయితే, దేని బిడ్డలారా, మరి చాలా గొప్ప భయంకరమైన వేదన, చాలా మరి ఏమాత్రం తప్పించుకోలేని శిక్షను మనం అనుభవించవలసి ఉంటుంది. మన ముందు ఈ రెండు రకాలు, ఒకటి మరి దేహాన్ని మాత్రమే చంపే గుంపు, రెండు ఆత్మను, దేహాన్ని కూడా నశింపచేసే మన ప్రభువైన యేసుక్రీస్తు ఉన్నారు. ఇప్పుడు ఎవరికి లోబడాలి? ఎటువంటి నిర్ణయం చేసుకోవాలి? ఇప్పుడు ఎవరి మాట వినాలి? ఎవరికి భయపడాలి? ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి? ఎవరి కోసం నిలబడాలి సాక్షిగా అని చూసినట్లయితే, దేని బిడ్డారా, ప్రభు చెప్తున్నారు కదా, మనుషుల ముందు నన్ను ఒప్పుకుని వాడిని పరలోకమందు నా తండ్రి ఎదుట, దూతల ఎదుట నేను ఒప్పుకుంటాను ప్రభు చెప్తున్నారు. మనుషుల ముందు నన్ను ఎవరైతే ఒప్పుకోరో పరలోకమందు నా తండ్రి ఎదుట నేను కూడా, మీరెవరు నాకు తెలియదు అంటారని ప్రభు చెప్తున్నారు. నిజమే, అది సత్యమే కదా. నిజమే, ఈ లోకంలో ఉన్నప్పుడు మనుష్యుని ముందు నువ్వు ఒప్పుకోలేకపోతే దేవుడిని ఎలా ఒప్పుకుంటాడు? దేని బిడ్డలారా, పేతురు మరి ఆయన ముందైతే ఏమన్నాడండి, ప్రభువా నీకోసం నేను చావడానికైనా జైలుకైనా సిద్ధమే అన్నాడు. కానీ ఒక చిన్నది వచ్చి, ఒక స్త్రీ వచ్చి, దేని బిడ్డలారా, ఇదిగో నువ్వు యేసుతో ఉన్నావు కదా అన్నప్పుడు, యేసుక్రీస్తు ప్రభుని ఒక ప్రక్కన హింసిస్తుంటే పట్టుకొని కొరడాలతో కొట్టి గొలుసులతో కట్టి ఈడ్చుకెళ్తుంటే ఆ యొక్క పేతుని కొద్దిమంది పట్టుకున్నప్పుడు ఒక చిన్నది వచ్చి, నువ్వు యేసుతో ఉన్నావు కదా అన్నప్పుడు, నాకు ఆయన ఎవరో తెలీదు, చచ్చినంత ఒట్టు, నా మీద ప్రమాణం, నువ్వు చెప్తున్న మాట ఏంటో నాకు తెలీదు అని చాలా బొంకాడు, అబద్ధం ఆడాడు, యేసుని ఎరుగనని అన్నాడు. 3.5 సంవత్సరాలు యేసుతో తిని త్రాగి, యేసుతో ఉండి, యేసుతో పండుకొని, దేని బిడ్డారా, యేసయ్య మరి ప్రవర్తన చూసి, యేసయ్య జీవితాన్ని, యేసయ్య మహిమని చూసి, యేసయ్య శక్తిని, యేసయ్య అధికారం, యేసయ్య ప్రభావం సమస్తాన్ని చూసి అనుభవించి కూడా యేసయ్య ఎవరో తెలియదు అన్నాడు. కానీ తర్వాత ఎంతగానో ఏడ్చాడు. దేని ప్రియమైన బిడ్డలారా, ఈరోజు మన పాపాలు మనం ఒప్పుకోవడం దేవుడు అవకాశం ఇస్తున్నాడు. ఇస్కరియోతు యోధ అయితే యేసు కంటే నాకు డబ్బే ముఖ్యమని, దేని బిడ్డలారా 30 వెండి నాణేల కోసం యేసును బేరం పెట్టేశాడు, యేసును అప్పగించేశాడు. ఈరోజు ఇస్కరియోతు యోధ లాంటి వారు డబ్బు కోసం యేసును అమ్మేసేవాళ్ళు, సుఖాల కోసం దేవుడిని అమ్మేసేవాళ్ళు. దేని బిడ్డలారా, మనుషులకు భయపడి యేసును అప్పగించేసేవాళ్ళు ఎంతమంది లేరు? ఎలాగుంది మన సాక్ష్యం? ఎలాగుంది మన జీవితం? ఓ నా సహోదరుడా, సహోదరి, యేసు కోసం సాక్షిగా నిలబడాలని ఆశపడుతున్నావా? నేను నీకోసం ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఇది అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, ఇదిగో మీకోసం మేము సాక్షిగా నిలబడాలని ఆశపడుతున్నాం అయ్యా. ఎవరి మాట వినాలి? ఈ లోకంలో మేము క్షేమంగా సుఖంగా బ్రతకాలి అంటే మేము ఎవరి మాట వినాలి? అయ్యా, ఈ లోకంలో ఉండగానే నేర్పించు నాయన. ఈ మాటలు ఆలకిస్తున్న ప్రతి బిడ్డ నేత్రాలు తెరవండి, హృదయాన్ని తెరవండి. ప్రభువా, జీవము కలిగిన దేవుడవు, సత్యవంతుడవు నాయన, మా ప్రాణాత్మ దేహాలను కాపాడగలిగే దేవుడు తండ్రి. అంతేకాదు మా ఆత్మను తండ్రి నరకంలో పడకుండా
మా యొక్క దేహాన్ని కూడా కాపాడే అయా శక్తిమంతుడైన దేవా మీకు భయపడడం నేర్పించండి. మీ యందు భయభక్తులు కలిగి పాపాన్ని విడిచిపెట్టడం నేర్పించండి. మీ యందు భయభక్తులు కలిగి నమ్మకస్తులుగా జీవించడానికి సహాయం దయచేయండి ఆయన. ఈ ప్రార్థన ఎక్కిపిస్తున్న ప్రతి బిడ్డను బలపరచు తండ్రి. అయా దీవించను ఆయన, చేయబట్టి నడిపించండి ప్రభా. అన్ని విషయాల్లో వర్ధల చేయమని ఆశీర్వదించమని నాజరేయుడని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేని బిడ్డలారా, ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఈ కార్యక్రమానికి దేని బిడ్డలారా మీ వంతు మీరు మాతో పాటు స్వార్థ పనిలో పాలిభాగస్తులు కండి. అలాగే మీ ప్రార్థన అవసరతలు ఉంటే మాతో పంచుకోండి. నేను నా కుటుంబం సంఘములని మీ గురించి ఎల్లప్పుడూ నిత్యము ప్రార్థించుచున్నాము. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వందనాలు. ఈ అదన్న కార్యక్రమము మీకు ఆశీర్వాదంగా ఉన్నట్లయితే ప్రోత్సహించండి, మీ సహకారం మాకు అందించండి, మీ ప్రార్థన అవసరం మాకు తెలియచేయండి. మేము మీ కొరకు ప్రార్థిస్తాం. మా యొక్క ఫోన్ నెంబర్ 9703903517 మరియు యొక్క నెంబర్ 8142230955. ఈ ఆదరణ కార్యక్రమము ప్రతిరోజు ఇదే సమయమున ఇదే ఛానల్లో తప్పగా చూడండి. దేవుడు మేము దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.